ఫార్ములా ఈ రేస్ స్కామ్ లో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల ప్రజాధనం దోచుకున్న కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతో క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ స్కామ్ పై ఇప్పటికే ఏసీబీ ఛార్జ్ షీట్ ను నాంపల్లి ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 54.88 కోట్లను విదేశీ సంస్థలకు నిధులు చెల్లించారు. కేటీఆర్ ఆదేశాలతోనే ఈ నిధుల మళ్లింపు జరిగింది. ఈ నిధులు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం కూడా లేదని తేలింది. ఆ తర్వాత అవే నిధులు అవే కంపెనీల నుంచి క్విడ్ ప్రోకో రూపంలో బీఆర్ఎస్ కు వెళ్లాయి. ఈ విషయాలన్నీ ఏసీబీ తన ఛార్జ్షీట్ లో పొందుపరిచింది. ముఖ్యంగా 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే అత్యంత వేగంగా ఈ నిధులు విడుదల కావడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని తేల్చింది. ఈ మేరకు ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను సూత్రధారిగా పేర్కొంటూ A1 గా చేర్చింది. ఏసీబీ ఛార్జ్షీట్ ను పరిగణలోనికి తీసుకున్న ఏసీబీ కోర్టు కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా తదితరులకు నోటీసులు జారీ చేసింది. జూలై 31, 2026న కోర్టు ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడంతో పాటు వివిధ ప్రాజెక్టుల పేర్లతో బీఆర్ఎస్ చేసిన స్కామ్లు వెలుగులోకి వస్తుండడం సంచలనంగా మారింది. అదే సమయంలో వరుస స్కామ్లు చేసిన తమ పార్టీకి ఇక మనుగడ కష్టమేననే చర్చ బీఆర్ఎస్ లోనే జరుగుతోంది.